హలో గాయ్స్! ఈ మధ్య కాలంలో ఆర్యన్ని తీసుకొని ఎటు బయటికి వెళ్ళట్లేదని మా హస్బెండ్ అయితే ఒక చిన్న వీకెండ్ ట్రిప్‌కి ప్లాన్ చేసేసారు. మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి చూద్దాం. ఇప్పుడేదో అందరూ మహాకుంభమేళాకి వెళ్ళి వామ్మో! వాయ్యో! ఇంతమంది జనాలా అంటున్నారు కానీ, మన స్టేట్‌లో జరిగే వరల్డ్స్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఏంటో చెప్పండి చూద్దాం. ఈ పాటికే మీరు గెస్ చేసుంటారు గదా! అవునండి. అదెక్కడో గాదు. మన మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర. ఆర్యన్‌కి హెల్త్ బాలేనప్పుడు మా హస్బెండ్ అయితే, "తల్లి నా కొడుకుకి మంచిగా అయితే వాడెత్తు బంగారం ఇచ్చుకుంటా" అని మొక్కుకున్నాడంట. కానీ ఈ ఇయర్ అయితే జాతర జరగట్లేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఆ మొక్కునైతే తీర్చుకుందాం అనుకున్నాం. ప్రెజెంట్ అయితే కొబ్బరికాయలు ఇంకా 1 కేజీ బంగారం తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించుకొని మొక్కుకున్నాం. ఇక్కడ మేడారంలో అయితే కొబ్బరికాయలు అండ్ బంగారం కూడా చాలా కాస్టే అనిపించినాయి మాకు. మీరు గనక మేడారం రావాలి అనుకుంటే అండ్ మీ బేబీస్ ఎత్తు కానీ మీ ఎత్తు కానీ బంగారం ఇచ్చుకోవాలి అనుకుంటే మీ దగ్గర నుంచే బంగారాన్ని తీసుకుని రావడం చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ డబల్ కంటే ఎక్కువనే కాస్ట్ అమ్ముతున్నారు. మేమైతే ప్రీ ప్లాన్డ్‌గా ఏమీ రాలేదు గాబట్టి, బయట నుంచి ఏం తీసుకొచ్చుకోలేదు. అన్నీ ఇక్కడనే కొనుక్కున్నాము. సో, వాళ్ళెంత కాస్ట్‌కి అమ్మితే అంత కాస్ట్‌కి తీసుకోవాల్సొచ్చింది. గుడిలోకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ ఈరోజైతే మండే వెళ్ళాం గాబట్టి అంత రష్ ఏం అనిపించలేదు. అండ్ వెళ్ళే దారి పొడుగుతా నీడగా ఉండడానికి షెల్టర్స్ అయితే అరేంజ్ చేశారు. సో, అంత ఎండగా అయితే అనిపించలేదు. మేము తీసుకుని వెళ్ళిన అంటే కొనుక్కుని వెళ్ళిన ఆ బంగారంని ఆర్యన్ తలపైన పెట్టి గద్దెల చుట్టూ ప్రదక్షిణాలైతే చేసుకున్నాము. 3 ప్రదక్షిణాలు చేసుకున్నాక అమ్మవారి దగ్గర ఆ బంగారంని పెట్టి దండం పెట్టుకొని పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయ కొట్టుకొని దర్శనం అయితే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా చేసుకున్నాము. ఫస్ట్ మనకు కనిపించేది సారలమ్మ గద్ద. ఇక్కడ దర్శనం అయిపోయాక మన లెఫ్ట్ సైడ్లో అయితే సమ్మక్క గద్దలు అయితే కనిపించాయి. వెళ్ళే దారిలోనే గంటలు ఉన్నాయి. గంటల్ని కొట్టుకుంటూ, "తల్లి నేను నీ దగ్గరికి వచ్చానమ్మా, మమ్మల్ని చల్లగా చూడు తల్లి" అని నమస్కరించుకుంటూ మేమైతే సమ్మక్క దర్శనంని చేసుకున్నాము. ఇక్కడ చూస్తే ఎంతమందో ఎంత డివోషనల్గా అమ్మవారికి సాష్టాంగ నమస్కారం పెట్టుకుంటూ, చీరలు సమర్పించుకుంటూ, పసుపు కుంకుమలు ఇచ్చుకుంటూ చాలా డివోషనల్ వైబ్గా అంటే అనిపించింది నాకు. మేము వెళ్ళినప్పుడైతే జాతర టైం కాదు కాబట్టి అంత పీస్ఫుల్ దర్శనం అయితే జరిగింది. ఇదే జాతర టైంలో ఇంత దగ్గర నుంచి గద్దల్ని చూసే అవకాశం మనకి దొరకదు. దూరం నుంచే ఆ కంచె లోపలికి మనము బంగారంని అయితే విసిరేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సమ్మక్క సారలమ్మ దర్శనం అయిపోయాక పక్కనే గోవిందరాజు పగడిద్దరాజు గద్దెలు కూడా ఉంటాయి. అవి కూడా దర్శనం చేసుకుని అయితే మేము మా నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాము. మేడారం నుంచి జస్ట్ 1 అవర్ దూరంలో మేము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాము. రీసెంట్ టైమ్స్లో టీవీలో యూట్యూబ్ ఛానల్స్లో చాలా హైప్ చేసి చూపించిన ప్లేస్ ఇది. అక్కడ ఏదో జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేసి మేము వెళ్తే అక్కడ ఇంకేదో జరిగింది. అక్కడ ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే అక్కడ ఇంకేదో జరిగింది. అసలు మేము ఎక్కడికి వెళ్ళామని మీకు ఏమన్నా ఐడియా వచ్చుంటే కామెంట్ మీ డౌన్. అక్కడికి వెళ్ళాక మేము ఏమి ఇబ్బందులు పడ్డామో మీరు తెలుసుకోవాలనుకుంటే నా నెక్స్ట్ వ్లాగ్ని చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.